వెల్కమ్ బ్యాక్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. రైతులంతా కూడా పట్టిసీమ ఫలాలు రాయలసీమకు అందే అధ్యక్ష. ఇక్కడ ఈ నీళ్ళు ఇక్కడ రావటం వల్ల అధ్యక్ష ఈ నీళ్ళు ఇక్కడ రావటం వల్ల 180 రోజులు శ్రీశైలం దగ్గర వాటర్ లెవెల్స్ పెట్టి పులివెందులకు నీళ్ళు ఇచ్చాం అధ్యక్ష. 4 దశాబ్దాలు అధ్యక్ష సిగ్గుపడాలి అధ్యక్ష. 4 దశాబ్దాలు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ వీళ్ళ కుటుంబం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో సహాయాలు పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంది. మీకు చేతకాని పని, మీరు చేయలేని పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. పులివెందులకు నీళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ పట్టిసీమ నీళ్లు అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగా అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగన్న వాళ్ళు మూర్ఖుడితో సమానం, మూర్ఖత్వంతో సమానం. ఇవాళ 4 జిల్లాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మాట మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కొత్త అసెంబ్లీలో ఉన్న సాంప్రదాయం మారుతుందేమో అని ఆశించాను అధ్యక్ష. కర్మ ఏమిటంటే ఎక్కడున్నా అది అట్టే అధ్యక్ష చెప్పుకొచ్చేది ఏమిటంటే అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోయినది అప్పుడే, పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసినవి అప్పుడే అధ్యక్ష. అదే 110 రోజుల్లోనే 42 టీఎంసీలు లిఫ్ట్ చేసినారు. అదే 110 రోజుల వ్యవధిలోనే 55 టీఎంసీలు నీళ్లు ప్రకాశం బ్యారేజ్లోకి, సముద్రంలోకి కలిసాయి. అంతా కూడా ఆ 110 రోజుల పీరియడ్లోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఆ 135 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు మీద ఏదైతే పెట్టారో అదే డబ్బు తీసుకొని 120 కోట్ల రూపాయలు కన్నా తెలంగాణ ప్రభుత్వానికి R&R ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతా ఉన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నారు. ఆ లేఖల మీద వాళ్ళు రాస్తా ఉన్న లేఖలు రాస్తా ఉన్న ఆ 120 కోట్ల రూపాయలు కన్నా వాళ్ళు గన ఇచ్చుంటే, ఆ 120 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందంటే వాళ్ళు ఆ ఊర్లను వెకేట్ చేయించిందరు. ఆ ఊర్లను వాళ్ళు వెకేట్ చేయించిందంటే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే పరిస్థితి వచ్చుండేదని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కారణం వీళ్ళు 120 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినప్పటికీ పులిచింతల్లో వీళ్ళు స్టోర్ చేయగలిగింది, మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు చేయగలిగింది ఒకానొక టైంలో 28 టీఎంసీలు మాత్రమే వీళ్ళు స్టోర్ చేయగలిగారు. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 45 టీఎంసీలు అధ్యక్ష. ఆ ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా నీళ్లు స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉండే పరిస్థితి ఉండేది. ఆ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ నుంచి ఇవాళ కృష్ణా డెల్టాలో పంటలు, రబీ పంటకు, రెండో పంటకు కూడా కాపాడే పరిస్థితి ఉండేది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే పంటలు కాపాడలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అధ్యక్ష. గన్నవరంలో పంటలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత దారుణంగా ఈ వ్యవసాయ పరిస్థితి జరుగుతూ ఉందంటే అధ్యక్ష, హంద్రీ నీవకు సంబంధించి అధ్యక్ష పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది. 80% పనులు అయిపోయాయి అధ్యక్ష. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కేవలం 20% పనులు అధ్యక్ష మిగిలిన్నాయి. ఆ మిగిలి ఉన్న 20% పనులు అధ్యక్ష, మిగిలి ఉన్న 20% ఏంది అధ్యక్ష ఇది? మిగిలి ఉన్న 20% పనులు కంప్లీట్ చేయడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయండి, పిల్లకాలువ పనులు పూర్తి చేయండి అని చెప్పి పోయి ధర్నాలు చేయాల్సి వస్తూ ఉంది. ఆ ధర్నాలు చేసి ఫలితం రాని కారణంగా ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా అధ్యక్ష? అనంతపురం జిల్లాలో వీళ్ళు నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 63 మండలాలు మొత్తం అనంతపురం జిల్లా మొత్తం కరువు మండలాలుగా డిక్లేర్ చేసినారు. నిజంగా నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడినంటే 63 మండలాలు ఎందుకు కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ చేయక, హంద్రీ నీవ పనులు పూర్తి కాక రైతులు అలమటిస్తా ఉన్నా ఇలా పట్టించుకోరు. జిఎన్ఎస్ఎస్ కూడా అంతే అధ్యక్ష. గాలేరు నగరికి సంబంధించి వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. గండికోట కెపాసిటీ 26 టీఎంసీ, గండికోట కెపాసిటీలు 26 టీఎంసీలకు
6 టీఎంసీల నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా తీసుకొని రాలా, ఆల్టర్నేటివ్ రూట్లో తీసుకొచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు. 2012లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే అప్పటి కడప కలెక్టర్ శశిధర్ అని ఒక ఆయన ఉన్నాడు. అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో శశిధర్ అక్కడికి వెళ్ళి అక్కడ అదే గండికోట ప్రాజెక్టులో 3 టీఎంసీలు నీళ్లు నిలిపి ఫోటో కూడా దిగాడు. అదే పని వీళ్ళు చేసినారు. ఇప్పటికీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇంకా పూర్తి కాలేదు. ఆ 20% పనులు పూర్తి చేస్తే గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫేజ్ 1 పూర్తయిపోయి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది అనే సంగతి తెలిసినా అక్కడ ధ్యాస పెట్టరు. అధ్యక్ష, ఇవాళ ఇక పరిశ్రమ రంగానికి వస్తాయి. జీడిపి గ్రోత్ రేట్లలో కూడా వినేదానికి కూడా మీకు తెలియకపోతే ఇంక మీరు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష పరిపాలన? అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నాకు ఇచ్చిన టైం కూడా ఇంకా చాలా ఉంది అధ్యక్ష. వీఆర్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగానే మాట్లాడనీకోకుండా చేస్తాం అధ్యక్ష. మేము చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఏం మాట్లాడతారు ఇదే చేస్తాం. వాళ్ళు ఏం చేశారో అదే చేస్తాం. మాట్లాడండి, వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తాం అధ్యక్ష. ఇక పరిశ్రమల రంగానికి వస్తాం అధ్యక్ష. ఇక పరిశ్రమల రంగానికి వస్తే అధ్యక్ష, పరిశ్రమల రంగానికి వస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలలోనే 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు సైన్ చేశాం. ఏంది అధ్యక్ష ఇది? ప్రజలకు ఉపయోగపడే బాధలు అధ్యక్ష ఇవన్నీ. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. వినేదానికి ఓపిక, ఇక్కడ ప్రజల సమస్యలు వినేదానికి ఓపిక లేదు. 65 మినిట్స్ తీసుకున్నారు మీరు అధ్యక్ష. 2 సంవత్సరాలలో 4,67,000 కోట్లకు సంబంధించిన గవర్నర్ స్పీచ్ లో మీరే రాశారు. 4,67,000 కోట్లకు సంబంధించిన విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమిట్ లో సంతకాలు చేసే ఎంఓయూలు. అందులో దాదాపుగా 1,93,000 కోట్లకు సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్ లో ప్రసంగించారు. 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడులు సంతకాలు ఎంఓయూలు చేశామని అడిగారు అధ్యక్ష. నేను ఇక్కడ ఒక్కటి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది మీ సోషియో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. సోషియో ఎకనామిక్ సర్వే 2014-15కు సంబంధించి 2015-16కు సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం బుక్కులు ఇస్తే దాంట్లో నుంచి తీసుకున్న కాపీలు అధ్యక్ష. ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2014-15కు సంబంధించి మేజర్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఎంత వచ్చాయి పెట్టుబడి అంటే 1,875 కోట్లు. స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఎంత వచ్చాయనంటే 2,263 కోట్లు. టోటల్గా పెట్టుబడి 2014-15 మేజర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్లో పెట్టుబడి ఎంత వచ్చిందనంటే 4,138 కోట్ల అధ్యక్ష. ఇదే 2015-16కు చూస్తే అధ్యక్ష, మేజర్ ఇండస్ట్రీస్ 3,969 కోట్లు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ 1,592 కోట్ల అధ్యక్ష. టోటల్ గా చూస్తే కేవలం 5,561 కోట్ల రూపాయలు మాత్రమే 2015-16లో పెట్టుబడులు వచ్చినట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది అధ్యక్ష. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష, రెండవ పారామీటర్ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూసేదానికి రెండో పారామీటర్ ఎక్కడైనా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే తెలుసుకునేదానికి చూసేదానికి రెండో పారామీటర్ ఒకటి ఉంది. ఆ రెండో పారామీటర్ ఏంటంటే అధ్యక్ష, ఆ రెండో పారామీటర్ సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్లో ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి సీరియస్గా ఎవరైనా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సీరియస్గా ఉన్న వ్యక్తి ఇండస్ట్రియల్ ఆంటర్ప్రీనియల్ మెమరాండమ్ అన్న అప్లికేషన్ తీసుకొని ఈ సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఫైల్ చేయాలి. ఎందుకు ఫైల్ చేయాలి అని అంటే, అక్కడ అప్లికేషన్ ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని రాకపోతే, ఆ అప్లికేషన్ ఐఈఎంస్ కన్నా ఫైల్ చేయకపోతే బ్యాంకు లోన్లకు అప్లై చేయలేరు. బ్యాంకు లోన్లకు ఎవరు కూడా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఐఈఎం అనేది అక్కడ ఫైల్ చేయాలి. అది కాక ఆ ఐఈఎం అనేది ఫైల్ చేసి ఆ కాపీ అనేది తీసుకొని రాకపోతే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ క్లియరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మొట్టమొదటగా ఐఈఎం అనేది ఎవడైనా ఫైల్ చేయాలి. ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, 2000 ఐఈఎంలు ఫైల్ చేసిన ప్రతి ఐఈఎం కూడా మళ్ళా ఇంప్లిమెంట్ అవుతుంది అని నేను చెప్పడంలా. ఎందుకనంటే ఐఈఎంలు ఫైల్ చేసిన దాంట్లో కూడా
ఇంప్లిమెంటేషన్ స్థాయికి వచ్చేసరికి కేవలం 10% 20% స్టేజ్లోనే ఉంటాయి. కాకపోతే అంతో ఇంతో కొద్దో గొప్ప సీరియస్గా ఉన్నారు అని చెప్పి కనీసం అనిపించే ప్రక్రియ ఐఈఎం అనేది. ఈ ఐఈఎంను ఒకసారి గమనిస్తే అధ్యక్ష 2014లో 21,510 కోట్లకు సంబంధించిన ఐఈఎంస్ ఫైల్ చేస్తే 2014లో ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ ఎంత అని చూస్తే 2,804 కోట్లు మాత్రమే. 2015లో 21,197 కోట్లకు సంబంధించిన ఐఈఎంస్ ఫైల్ చేస్తే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ కేవలం 4,542 కోట్లు మాత్రమే. అదే రకంగా 2016 అధ్యక్ష వీళ్ళు చెప్తా ఉన్న విశాఖపట్నం సమ్మిట్ మీటింగ్స్ అన్ని జరిగిన తర్వాత డిసెంబర్ 31 తారీఖు 2016 దాకా ఐఈఎంస్ ఫైల్డ్ అంటే 34,464 కోట్లు ఐఈఎంస్ ఫైల్డ్ అయితే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ కేవలం 11,395 కోట్లు మాత్రమే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్. మరి ఈ మాదిరిగా జరుగుతూ ఉంటే ఏ రకంగా వీళ్ళు 1,98,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చాయి అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష నేను ఇవాళ చూపిస్తా ఉన్న ఈ పేపర్ అధ్యక్ష మినిస్ట్రీ ఫర్ లేబర్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ మినిస్ట్రీ ఫర్ లేబర్ 2016 జూలై 20వ తారీఖున ఒక కొన్ని వివరణలు ఇస్తూ విడుదల చేసిన డాక్యుమెంట్ అధ్యక్ష. 20 న్యూస్ పేపర్లలో ఈ ఐటమ్ పబ్లిష్ అయింది. డేట్ జూలై 20, 2016 అధ్యక్ష. ఇది కార్మిక శాఖ మినిస్ట్రీ ఫర్ లేబర్ సెంట్రల్ మినిస్ట్రీ. 2015లో అధ్యక్ష దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో కలిపి వస్త్రాలు, లెదర్ ఉత్పత్తులు, మెటల్స్, ఆటోమొబైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్రాన్స్పోర్టు, ఐటీ, చేనేత ఈ అన్ని రంగాల్లో కలిపి కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కేవలం 135,000 మాత్రమే 2015లో. అంటే ఏకంగా దేశం మొత్తం మీద అధ్యక్ష లేబర్ మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం 2015లో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఈ రంగాల్లో కేవలం 135,000 మాత్రమే. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష గత 7 ఏళ్ల కాలంలో ఇంత తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది కూడా 2015లోనే అధ్యక్ష. అధ్యక్ష ఇది డేటా అఫీషియల్గా ప్రింట్ అయిన డేటా అధ్యక్ష. అధ్యక్ష 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 సేవా రంగం అధ్యక్ష, సేవా రంగం అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు ప్లీజ్ బీ సీటెడ్. చెప్పాను టైం ముందు చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. యూ హావ్ టేకెన్ 62 minutes తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 62 minutes. You started at 12:35. 12:35 you have started. Interruptions 5 minutes. Total you have spoken for 62 minutes. 62 minutes మాట్లాడారు. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. దయచేసి కోఆపరేట్ చేయండి. విష్ణుకుమార్ రాజు గారు ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. విష్ణుకుమార్ రాజు గారు అధ్యక్ష కరెక్ట్ కాదండి. ఐ టోల్డ్ 60 టైం లేదు. 62 minutes మాట్లాడారండి. అట్లా ప్రారంభంలో చెప్పాను నేను 50 minutes 55 minutes. నో ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. నో విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష తమరు ప్రతిపక్ష నేతకి ఇచ్చిన సమయం 55 నిమిషాలు అధ్యక్ష. అయినప్పటికీ 62 నిమిషాలు అయినప్పటికీ కూడా ఈ విధమైన గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. తర్వాత ఇందాక మాటల్లో నేను చాలా సీరియస్ గా చెప్తున్నానని మాట్లాడతాను అధ్యక్ష. అంటే ఏమైనా వార్నింగ్ ఇస్తున్నారు అధ్యక్ష? ఏమనుకుంటున్నారు అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి ప్రతిపక్షం వారికి సరైన పద్ధతి కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వీళ్ళు గౌరవలేని పరిస్థితి ఏర్పడిపోయిందంటే
ఇంతకంటే దురదృష్టం అనేది ఏముండదు అధ్యక్ష. అధ్యక్ష దయచేసి కూర్చోండి. అధ్యక్ష ఇది 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 సమంజసం కాదు అధ్యక్ష. మీకు ఇచ్చిన టైం కంటే ఎక్కువ మాట్లాడారు. ప్లీజ్ కోఆపరేట్. వీళ్ళు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఎప్పటికైనా కొత్త అసెంబ్లీలో అయినా సరే మీరు పద్ధతి మారుతుందేమో అని అనుకుంటే అది కూడా మారట్లేదు అధ్యక్ష. అది ఏమాత్రం కూడా ఇది సమంజసం కాదు అధ్యక్ష. అయినప్పటికీ అధ్యక్ష వాళ్ళకి ఇచ్చిన సమయం దానికంటే మనం ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మాట్లాడనివ్వండి ప్లీజ్. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మిగతా సభ్యులు మాట్లాడనివ్వండి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు అడ్డుతగలడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నేను మాట్లాడేటప్పుడు అడ్డుతగలడం ఏంటి అధ్యక్ష? ప్రతిసారి ఎప్పుడు చూసినా ఇదొక అలవాటు అయిపోయింది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మీకు ఇచ్చిన టైం కంటే ఎక్కువ మాట్లాడారు మీరు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ పద్ధతి కాదండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. మినిస్టర్ వరకు టైం చూస్తే రూలింగ్ పార్టీకి 50 నిమిషాల కంటే ఎక్కువ లేదు అధ్యక్ష. ప్రతిపక్షానికి 62 నిమిషాలు ఇచ్చారు. సో ఈ విధంగా కూడా ఇంజస్టిస్ జరిగింది రూలింగ్ పార్టీ. కానీ ఈ విధమైనటువంటి వేళ్ళలోకి వచ్చి గొడవ చేయడం మంచి పద్ధతి. స్పీకర్ గారి మీద తీసుకోవడం, స్పీకర్ గారు బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రవర్తించడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. మీరు ఇప్పటివరకే ఇచ్చిన టైమే చాలా ఎక్కువ ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చేదాన్ని గవర్నమెంట్ తోటి పోల్చి చూసుకుంటే 62 నిమిషాలు అధ్యక్ష. ఓకే దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 minutes మాట్లాడి కంక్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ దయచేసి మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు విషయానికి వద్దాం అధ్యక్ష. సర్వీసెస్ అన్నది అధ్యక్ష ఏ రాష్ట్రంలో అయినా కూడా సర్వీసెస్ అన్నది బహుశా అన్నిటికన్నా పెద్ద కాంట్రిబ్యూట్ చేసే రంగం. ఎందుకంటే హాస్పిటళ్ళ దగ్గర నుంచి, హోటళ్ళ దగ్గర నుంచి లాయర్లు, డాక్టర్లు అందరూ కూడా ఈ సర్వీసెస్ రంగంలోకి వస్తారు. ఈ రంగము 46% దాదాపుగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. పరిశ్రమల రంగం దాదాపుగా 23-24% కాంట్రిబ్యూట్ చేస్తుంది. వ్యవసాయం దాదాపుగా 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. మరి ఇటువంటి ఇటువంటి సర్వీసెస్ రంగంలో మనకు నష్టము మిగిలిన వాళ్ళకన్నా మనం తక్కువగా ఉన్న పరిస్థితి ఎక్కడొచ్చింది అని అంటే అది ఐటీ రంగంలో అధ్యక్ష. కారణం ఏంటంటే ఆ ఐటీ రంగంలో 98%-99% ఐటీ రంగం అంతా కూడా హైదరాబాద్లో నిలబడిపోవడం వల్ల, హైదరాబాద్ అన్న నగరంలోనే ఐటీ రంగం అంతా ఉండిపోవడం వల్ల హైదరాబాద్ నగరంతో మనం పోటీ పడలేని పరిస్థితిలోకి ఐటీ రంగం అన్నది మనం హ్యాండిక్యాప్గా ఉన్నాం అధ్యక్ష. చెన్నైకేమో, మెడ్రాస్కేమో, తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది. కానీ మనకు మాత్రం ఏమీ లేని పరిస్థితుల్లో ఐటీ రంగంలో మనం
ఇబ్బందికర పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి ఐటీ రంగంలో అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏమిటి, ఈ గత 3 సంవత్సరాల కాలంలో పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇదే ఐటీ రంగానికి సంబంధించి ఇదే ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా గొప్పలు చెప్పుకుంటాడో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సత్య నాదెళ్ల గురించి తాను మాట్లాడతాడో, సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తిని అంటాడు, సత్య నాదెళ్లకు తానే ట్యూషన్ చెప్పానంటాడు, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సిఇఓగా తను కావడానికి తానే కారణం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటారో, అదే సత్య నాదెళ్ల అధ్యక్ష, అదే సత్య నాదెళ్ల గారు ఏదైతే మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారో అదే మైక్రోసాఫ్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తా ఉంది అని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మేము రావడం లేదు ఇక్కడికి అని చెప్పి ప్రకటన చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష, అక్టోబర్ 21వ తారీఖున అభివృద్ధికి రాష్ట్రంలో 11వ మైక్రోసాఫ్ట్ తన 11వ అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తెలిపిన కొన్ని గంటల్లోనే అదే సత్య నాదెళ్ల గారు ఎవరైతే మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారో వెనక్కి పోయారు అధ్యక్ష. అదేంటో నాకు తెలియదు అధ్యక్ష. ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్ గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు భయపడడానికి కూడా కారణం ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది NCAER రిపోర్ట్ అధ్యక్ష. ఈ NCAER అధ్యక్ష నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. వీళ్ళ రిపోర్ట్ ఒకసారి గమనిస్తే వీళ్ళ రిపోర్ట్ లో ఆంధ్ర రాష్ట్రం కరప్షన్ లో నెంబర్ 1 స్టేట్ కింద రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1 స్టేట్ కరప్షన్ అధ్యక్ష. One minute, yes. One minute, please. Yes. Sir. Yes. Jagan, Please. sir. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఇష్టం వచ్చినట్టుగా ఏమీ తెలియకోకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. Please. ఆయన గుండె మీద చేసుకుని చెప్పండి అధ్యక్ష. 1 minute, wait. ఆంధ్రప్రదేశ్ లో కూర్చోండి. హైదరాబాద్ మీరు చెప్పినట్టు నడవాలా? ప్రపంచ చరిత్ర పటంలో ఒక స్థానాన్ని కల్పించే చంద్రబాబు నాయుడు గారి కాదా ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలు ఎవరినడే చెప్తారు అధ్యక్ష. Okay. ఈ రోజు దేశాల్లో విదేశాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోయిన వాళ్ళు ఉన్నారు. అది ప్రతి ఒక్క దేశ అధ్యక్ష. ఆయన ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది కాబట్టి మన సిఐఐ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో కూడా 328 MOUs వచ్చాయి అధ్యక్ష. 4,67,577 కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు. 9,58,896 మంది ఉద్యోగాలు ఇస్తాం ముందుకు వచ్చారు అధ్యక్ష. మన జరిగిందే సిఐ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశం చేతే దాదాపు 10,50,000 కోట్ల పెట్టుబడి పెడతాం ముందుకు వచ్చారు. అంతేకాకుండా 22,34,000 ఉద్యోగాలు ఇస్తాం ముందుకు వచ్చారు. గుజరాత్ కంటే ఇతర రాష్ట్రాల కంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం మీద విశ్వాసం మీద ఇక్కడికి 1,000 మంది వస్తా అంటే ఆయన ఏమీ జరగట్లు ఉన్నది లేనిట్లు ఉన్నట్లు అన్ని అసత్యాలను మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆయన ఒక అవినీతి పరుడు అధికారం లేకపోతే ఈ రాష్ట్రం ముక్కలైపోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పి ఆయనకు ప్రజలు తిరస్కారం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన అధ్యక్ష ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటి అధ్యక్ష. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంకెలను ఎందుకు మార్చి చూపిస్తా ఉన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న అధ్యక్ష. ఇలా తప్పుడు లెక్కలు చూపటం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్టే కదా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష.
ఇంత భారీగా జిఎస్డిపి రేటు పెరగడం చూపిస్తూ, ఇంత భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చినట్టుగా చూపిస్తూ, ఇంత భారీగా వ్యవసాయం వృద్ధి రేటు సాధిస్తా అన్నట్టు చూపిస్తూ, తాము రాష్ట్రానికి సాధిస్తున్నట్టుగా రాష్ట్రానికి తాము ఎలా ఈ మాదిరిగా చూపిస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా కానీ ఏమనుకుంటుంది అధ్యక్ష, ఓహో రాష్ట్రం ఇంత బాగా ఉన్నప్పుడు ఏ సహాయం చేయకపోయినా కూడా రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుందని చెప్పి అనుకునేదానికి కావాల్సిన సరంజామా జీడీపీలో లేని వృద్ధి ఉంది అని చెప్పి ఎప్పుడైతే చూపించే ప్రయత్నం చేశారో అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏమర్థం చేసుకుంటుంది అధ్యక్ష, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జీడీపీ పెరిగింది అని అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఇది ఎకనామిక్ ఫినామినా. కాబట్టి న్యాచురల్గా జీడీపీ ఈ మాదిరిగా గొప్పగా పెరిగినట్టుగా పెంచినట్టుగా చేసి చూపిస్తే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునేదానికి అవకాశం ఇచ్చినట్టు కాదా నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు మేము సైన్ చేసినాము అని చెప్పి 5 minutes అధ్యక్ష, మేము ఫైట్ చేసినాము అని చెప్పి మీరు చెప్పే పరిస్థితిలోకి ఎప్పుడైతే మీరు పోతారో అప్పుడు మనం సంకేతం ఏమని ఇస్తున్నాం అధ్యక్ష, ఓహో 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తా ఉన్నప్పుడు ఇక వీళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునేదానికి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవునా కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఇది గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఇది 2004 నుంచి అధ్యక్ష 2004 నుంచి 2016 వరకు నేను డేటా తీసుకొచ్చినాను అధ్యక్ష. అంటే దాదాపుగా 17 సంవత్సరాలు అధ్యక్ష, దాదాపుగా 13 సంవత్సరాలు అధ్యక్ష. అధ్యక్ష ఏ సంవత్సరం చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం గమనించుకోండి అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడికి చూసినా ప్రపంచంలో ఎక్కడికి చూసినా కూడా అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా పెరిగితే జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే వ్యవసాయము, ఎప్పుడైతే పారిశ్రామిక రంగము, ఎప్పుడైతే సేవా రంగాలు ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు న్యాచురల్గా ఇదంతా ఫ్లో ఆఫ్ మనీ, ఎకనామిక్ బాయన్సీ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా ట్యాక్సులు కూడా పెరిగే పరిస్థితి వస్తుంది, ఆటోమేటిక్గా ట్యాక్సులు ఎక్కువ వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి జిఎస్డిపి రేట్ కన్నా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2004-05 నుంచి నేను చూపిస్తున్నాను అధ్యక్ష డేటా. జిఎస్డిపి 2004-05 నుంచి రెవెన్యూ గ్రోత్ రేట్తో ఒకసారి కంపేర్ చేస్తే రెవెన్యూ గ్రోత్ రేటు జిఎస్డిపి 2004-05 8.51 రెవెన్యూ గ్రోత్ రేట్ 18%. 2005-06లో 9.57 ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 18%. 2006-07లో జిఎస్డిపి గ్రోత్ రేట్ 11% ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 25%. ఇలా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా తీసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చే దాకా కూడా అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ రేట్ పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇది రివర్స్ అయింది అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జిఎస్డిపి గ్రోత్ రేట్ 2010-11% 10.99% చూపిస్తే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 3.39% మాత్రమే స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెరిగాయి. 2014-15 స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మీ లెక్కల ప్రకారం 42,618 కోట్లు అయితే 2015-16లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 44,065 కోట్ల అధ్యక్ష. అంటే కేవలం పెరుగుదల 3.39% మాత్రమే రెవెన్యూ గ్రోత్ అధ్యక్ష. అదే మాదిరిగా 2016-17కు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ 12.23% జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ 12.25% ఉంటే 2016-17లో విపక్ష నాయకులు అధ్యక్ష అన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరగలేదని చూపిస్తారు అధ్యక్ష. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పాలన ప్రభుత్వం ఇస్తూ ఉంటే జరగలేదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిపోర్ట్స్ ఎక్కడ దొరికాయి కానీ ఒకవేళ ఆయన రిపోర్ట్స్ ఏమన్నట్టు మాకు పంపిస్తే మేము కూడా ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. అంచేత గ్రోత్ రేట్లు
అదేవిధంగా ట్యాక్స్ జిఎస్టిపి రేషియో ప్రాపర్గా ఉంది మన రాష్ట్రంలో అనేది చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అధ్యక్ష. రేపు నేను అన్ని డీటెయిల్డ్గా చెప్తాను. అంచేత ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించకండి. మీకున్న అవగాహన చాలా తక్కువ వీటి మీద. అంచేత మీకు అవగాహన లేదు. అదేవిధంగా మీ ట్యూటర్ కూడా ఎలా చెప్పాడో తెలియదు, కానీ ఎక్కడెక్కడ రిపోర్ట్లో తీసుకొచ్చి మీ ట్యూటర్ మీకు చెప్తే ఇక్కడ మాకు చదివినిపించడం కూడా కరెక్ట్ కాదు. అంచేత ఈ సభను తప్పుదోవ పట్టించొద్దు దయచేసి. అదేవిధంగా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించొద్దు. మీరు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, మీరు చదువుతున్నటువంటి అంది కూడా 100% రాంగ్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016-17 12.23% దాదాపుగా అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అధ్యక్ష 5 నిమిషాల్లో కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. దయచేసి అకామిడేట్ చేయండి అధ్యక్ష. ఎందుకంటే కంప్లీట్ కావాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది అధ్యక్ష. అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అక్కడికి కూడా అధ్యక్ష 2016-17కి సంబంధించి సీఎం గారి కోల్ డాష్ బోర్డ్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం 11 నెలల కాలానికి స్టేట్ ఓన్ రెవెన్యూస్ 43,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమధ్యక్ష అంటే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 6.5% రెవెన్యూ గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి 2-3 నిమిషాలు అధ్యక్ష, 2-3 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మార్చ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13వ తారీఖుకి వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నలు సంధించారు. దానికి ప్రభుత్వం సమాధానాలు అందించింది. అలానే కొన్ని విషయాల్లో స్పష్టత కావాలని కోరారు జగన్.